फास्ट बीट आए कैडबरीज सहित दे कॉलेज बोराए నమస్కారం లలితా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 ప్లస్. ఓకే, మన స్టార్ మహిళ కార్యక్రమం ఆడడానికి డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి చాలా మంది వస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. మేము ప్రశ్నకు వేళాయరాలో క్వశ్చన్స్ అడగడమే కాకుండా యువతల నుంచి కూడా బోలెడంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. ఆ కోవలోనే ఈ రోజు మన కార్యక్రమానికి కొంతమంది డాక్టర్స్, అలాగే ఆ డాక్టర్స్ కి డిజైన్ చేసే డిజైనర్స్, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు అండ్ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పడానికి కొంతమంది వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ దెం. జెస్సీ నాయుడు గారు ఎస్పెషల్లీ షీ ఇస్ స్పెషలిస్ట్ ఐ షుడ్ సే ఇన్ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. పుట్టబోయేటువంటి పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకేం చేయొచ్చు బెటర్మెంట్ కోసం అనే విషయాల మీద స్పెషలిస్ట్. జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీకి ముందు ప్లాన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి పిల్లల్ని కనొచ్చు, ఆ అబ్బాయిని అయితే ఎలా, అమ్మాయిని అయితే ఎలా అనేది కూడా మేము డిజైనర్ బేబీని ఎలా అనేది క్లాసెస్ లోనే డిజైనర్ బేబీ అంటే బేబీని ముందుగానే మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇది చాలా మంది నమ్మకపోవచ్చు, కానీ నేను కూడా ఒక ఐఎస్పి స్టూడెంట్ నే. సో ఇన్ఫాంట్ సిద్ధ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని మేము చేయడం జరిగింది. ఎలాగైతే మనం మహాభారతంలో చదివామో అభిమన్యుడు పొట్టలో ఉన్నప్పుడే పద్మ వ్యూహాన్ని ఛేదించడం సగం వరకు నేర్చుకున్నాడు, బయటకు రావడం నేర్చుకోలేదు, ఎందుకంటే ఆ టైం కల్లా కృష్ణుడు వచ్చి కొంచెం మాయ చేశాడు అని విన్నాము. అది ఇక్కడ కరెక్ట్ గా వర్తిస్తుంది. 6th మంత్ కల్లా లోపల బేబీ ఇయర్ పనిచేయడం మొదలు పెడతాయి. మంత్ నుంచి హియరింగ్ స్టార్ట్ అవుతుంది. 6th మంత్ నుంచి సీయింగ్ స్మెల్, టేస్ట్ అండ్ టచ్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ వస్తాయి అన్నమాట. కానీ అది న్యాచురల్ గా జరుగుతుంది, కాకపోతే తల్లికి తెలిసి డెవలప్ అవుతే ఇంకా బాగుంటుంది అని. అంటే డెవలప్ అయ్యేది తల్లిదండ్రులకి తెలిస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళు దాన్ని హ్యాపీగా 9 months వరకు దే క్యాన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, దే విల్ ఎంజాయ్ ఇట్. కరెక్ట్. సో ఇవన్నీ కూడాను జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు చెప్తారు. యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్, నాకు ఒక క్లినిక్ ఉంది మోతీనగర్ లో. ఓకే. నేను జేజే హాస్పిటల్ లో నా పేషెంట్స్ అడ్మిట్ చేసి డెలివరీస్ చేస్తాను. సో మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టారనమాట, అంటే బేబీస్ ఆర్ కమింగ్ ఇన్ టు ద క్లినిక్. ఓకే, వెల్కమ్ అండి అరుణ గారు. జయంతి గారు నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా మనస్విని చాలా జాగ్రత్తగా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన డాక్టర్ ఆవిడేనమాట. జయంతి గారు, నాకు ఎప్పుడైనా కొంచెం టెన్షన్ గా అనిపించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి ఆవిడ మొహం చూస్తే చాలు, ఫుల్ హ్యాపీగా అనిపించేది, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. ఆవిడ ఎన్ని పనుల్లో ఉన్నా, ఎన్ని ఒత్తిడిలో ఉన్నా అస్సలు మొహం మీదకి కనిపించదు. నాకు ఈ రోజున యాంకరింగ్ చేయడానికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ జయంతి గారు. ఓకే, సో జయంతి గారి గురించి నేను ఇంత చెప్పాను కదా, ఇప్పుడు జయంతి గారు ఏం చెప్తారో విందాం. మా వారి పేరు జయరాం రెడ్డి, సో నా పేరు జయంతి రెడ్డి. ఇద్దరిని కలిపి జేజే హాస్పిటల్ అని పెట్టాము. ఓకే. సో దిస్ వాస్ మోర్ దెన్ 14 years ago. నేను ఈ ప్రాక్టీస్ లో 25 years నుంచి ఉంటున్నాను. 25 సంవత్సరాలుగా గైనక్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. బేసిక్ గా మా ఐడియా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్స్ ప్రతి వారికి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి, అండ్ సర్వీస్ విత్ అ స్మైల్ చేయాలని చెప్పేసి మేము పెట్టుకున్నాము. అదే రీతిలో ఏదన్నా కొత్తది వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జాయ్ ఆఫ్ పేరెంటింగ్ లాంటిది లేదా లమాస్ టెక్నిక్ లాంటిది ఏదన్నా సరే వెంటనే మేము మా హాస్పిటల్లోకి అది ఇన్కాపరేట్ చేసేస్తారు వెంటనే. సో దట్ వే ఐఎమ్ హ్యావింగ్ అ వెరీ ఓపెన్ మైండ్ తో ఏది ఉన్నా కూడా కొత్తది మేము వెంటనే ఇచ్చి ప్రతి వారికి కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి మా యొక్క ఆదేశం. ఓకే, సో బేబీస్ పుట్టిన తర్వాతే పాకుతారు అనేది చెప్తే ఎవరైనా నమ్ముతారండి? నమ్మరు. మా ఇంట్లో కూడా ఎవ్వరూ నమ్మలేదు. మా అత్తగారు అయితే పుట్టిన వెంటనే పాకడం ఏంటి, పిల్లలకు 3వ నెల అయితేనే గానీ పాకరు అని చెప్పారు. కానీ జయంతి గారు డెలివరీ చేసిన వెంటనే మా మనసుని నాకు ఇక్కడ బొజ్జ మీద వదిలేస్తే అది పాక్కుంటూ ఇక్కడ వరకు వచ్చేసింది, క్రాల్ చేసుకుంటూ అండ్ దట్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్. మా వాళ్ళందరూ చూసి షాక్ అయిపోయారు. అండ్ ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు, బికాజ్ ఆవిడ కూడా చేశారు ఇన్ఫాంట్ సిద్ధ ప్రోగ్రామ్. ఇంకొక థెరపీ మేము యాడ్ చేసాం హాస్పిటల్, అది మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్ తో పాటు వాళ్ళకి ఎవరు కనుక బేబీస్ మ్యూజిక్ వింటారో బొజ్జలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా చాలా కూల్ అండ్ కామ్ గా ఉంటారు. ఈ బేబీస్ ఎవరు కూల్ అండ్ కామ్ గా అసలు ఫీడింగ్ కి అస్సలు సతాయించరు. మేము అడుగుతాం, ఏమ్మా మీరు మ్యూజిక్ విన్నారా, ఇవన్నీ ఏమైనా చేశారా, ప్రోగ్రామ్ ఏమైనా చేశారా ప్రెగ్నెన్సీ అని. సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ లింక్ అన్నమాట. ఓకే జయంతి గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.
నా పేరు స్వప్న, నేను జేజే హాస్పిటల్ స్టాఫ్, థియేటర్ అసిస్టెంట్. ఓకే, చాలా ప్రశాంతంగా ఉన్నావు స్వప్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ నాకు సుమా అంటే అసలు ఇష్టం లేదండి. ఇష్టం లేదా? అస్సలండి. సరే, పోనీలేండి. అసలు ఇష్టం లేదండి. మీరు పూర్తిగా వినలేదు. ఇంకా ఉందా? ఏంటంటే సుమా ఒక మలయాళీ గర్ల్. ఓ దెన్ ఇన్ ద సేమ్ వే వచ్చేసి తను చూస్ చేసుకునింది ఏంటిది అంటే ప్రొఫెషన్ యాంకరింగ్. ఇట్స్ టోటలీ టఫ్ అండ్ కాంపిటేటివ్. ఓకే, కానీ సమ్ ఇయర్స్ నుంచి సేమ్ కంటిన్యూగా. అందుకని ఆవిడ కుళ్ళుకుంటున్నారు నన్ను చూసి. నేను మీ గురించి విన్నాను దట్ మీరు డిజైన్ చేస్తారని. డాక్టర్ యాక్చువల్లీ ఐఎమ్ ఏ డిజైనర్ అండి. నేను కాస్ట్యూమ్ డిజైనర్స్ మూవీకి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తాను. ఓకే, హస్బెండ్ ఈజ్ ఏ మూవీ డైరెక్టర్. ఆయన కృష్ణారెడ్డి అని చెప్పేసి మూవీ డైరెక్టర్ అండి. రీసెంట్ గా ఆడు మగాడ్ర బుజ్జి మూవీ డైరెక్ట్ చేశారు. దెన్ వచ్చేసి టోటలీ ఆ మూవీస్ కి కాస్ట్యూమ్స్ అంతా నేను చేశాను. దెన్ బిఫోర్ మూవీస్ కి కూడా చేశాను. ఒక్కసారి మీ సారీ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకసారి ఇటు వస్తారా? నా శారీ ఎందుకు డిజైన్ డిఫరెంట్ గా చేశాను అంటే నేను యాక్చువల్లీ అసలు మీకు అర్థం కావట్లేదు. అంటే నాకు సుమాని ఇన్స్పైర్ అయ్యాను కదా, అందుకని జస్ట్ ఐఎమ్ హోల్డింగ్ హర్. నా ఫోటో అదే కదా, మీరు అర్థం చేసుకోవట్లేదు. కరెక్ట్, బాగా చూడాలి. మీరు పెడితే పెట్టారు, ఎవరు తొడగొట్టొద్దు. ఓకేనా? కరెక్ట్ సుమాలాగా ఉన్నారా లేదా చెప్పాలి నాకు. ఉందా? యా, బాగున్నానండి. థ్యాంక్ యూ. డిజైన్ చేయగలుగుతారా? ఒక్కసారి ఐ వాంట్ టు టర్న్ యూ అండ్ టర్న్ యూ. కొంచెం అవునా? వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఇది మీరు సెపరేట్ గా ప్రింట్ వేయించుకున్నారా ఈ సారీ మీద? yes అండి, ప్రింట్ చేసి మళ్ళీ దాని మీద అంతా టోటలీ వర్క్ ఉంటుంది. వెరీ నైస్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ది షో. థాంక్యూ. నా పేరు రాధా, నేను హౌస్ వైఫ్. ఓకే, మరి ఈ ఆరుగురులో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా ఓకే, చూద్దాము ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. 20 పాయింట్స్ అండి మీకు. మరి వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. సో ఇప్పుడు దింపుతున్నాం పంజరం. ఓకే, పదండి పదండి. ఓకే, రెడీ, 1 2 3 గో. ఏంటి చెప్పండి. సుమా గారు, యాక్చువల్లీ ఆఫీస్ వర్క్స్, బాబు, హస్బెండ్, దెన్ వచ్చేసి ప్రొఫెషనల్ వర్క్స్ తో ఆల్రెడీ ఆ కేజ్ లో ఉండి బయటికి రావాలని చెప్పేసి ఏదో అనుకుంటే, అందుకనే నేను మిమ్మల్ని ఫస్ట్ అవుట్ చేసి బయటికి తీసుకొచ్చాను. తీసుకోండి. నేను ఒక ఆట ఆడిస్తాను మిమ్మల్ని ఇప్పుడు. ఒక ఆట, ఒక సింపుల్ ఆట. నేను ఒక ఫ్రూట్ పేరు చెప్తే మీరు రైట్ సైడ్ కి పరిగెత్తాలి. నేను ఒక కలర్ పేరు చెప్తే మీరు లెఫ్ట్ సైడ్ కి పరిగెత్తాలి. ఓకే, రెడీ? అరటి పండు. ఆగండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆరెంజ్. చలో. ఆరెంజ్
ఆరెంజ్ ఫ్రూట్ కదా? నో, ఆరెంజ్ ఆరెంజ్ ఫ్రూట్ కదా? అటు ఇటు వెళ్ళకుండా ఆగిపోయా. లేదు, మీరు ఇటు వెళ్ళారు. వెళ్ళారు. ప్లీజ్ మీరు వెళ్ళారు. ప్లీజ్, ఇది చూడాలి ఇక్కడ. సుమా, జస్ట్ ఐఎమ్ హోల్డింగ్ సుమా, యునో. సరే అయితే చేసుకోవాలి. ఆరెంజ్ కలరే వెళ్ళండి. ఓకే ఓకే, రెడీ? రాధ గారు, మీకు చాలా పనులు ఉన్నాయి. 1 2 3 గో. మీకు 12 పాయింట్లు అండి. మీరు మాకు ఏదైనా ఒక హెల్త్ టిప్ చెప్పకూడదు? సో ఎవ్రీబడి డాక్టర్ దగ్గరికి వచ్చి టాబ్లెట్ రాసేయండి వెయిట్ తగ్గడానికి అని అడుగుతుంటారు. ఓకే, కానీ అది రాంగ్. ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్, డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హెల్తీ డైట్ ఎలా తీసుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ గురించి, దాని గురించి ఎక్కువ కౌన్సిలింగ్ చేస్తుంటాను నేను. ఈవెన్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ దట్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ సిన్స్ 22 years. సో నేను 22 years నుంచి కౌన్సిలింగ్ చేసేది. హెల్తీ టిప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ డైట్, ఎక్సర్సైజ్ అవి బాగా చేయాలని చెప్తాను. ఓకే, అండ్ డెలివరీ అయిన ఎన్ని నెలల లోపల మనం నార్మల్ వెయిట్ కి వచ్చేయాలండి? ఇన్ని రోజులు లేదు, బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ బాడీ దిస్ థింగ్, నో. ఓకే, సో ఇన్ని నెలల లోపల డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ ద పేషెంట్. ఓకే, సో వీలైనంత వరకు ఒక 6 months లోపల వెనక్కి వచ్చేస్తే బెటర్. మళ్ళీ రావడం కష్టం, చాలా కష్టం అవుతుంది. స్ట్రెచ్ చేసుకుంటే. yes exactly. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రెడీ? 1 2 3 గో. జెస్సీకి 14 పాయింట్స్. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, అది ఎలా అనుకోవాలో చెప్పండి ఒకసారి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో బేబీ బాగా పెరుగుతోంది, చాలా హెల్దీగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ రిలాక్స్ గా ఉన్నాను అనుకోవాలి. ఓకే, కానీ ఇక్కడ నేను అదా కానీ చాలా మంది రివర్స్ లో అనుకుంటూ ఉంటారు. అంటే మనం నెగటివ్ పదాలు కూడా రానివ్వకూడదంట. నాకు టెన్షన్ ఉండకూడదు, నాకు టెన్షన్ ఉండకూడదు అంటే టెన్షన్ ఫోకస్ అయ్యి టెన్షనే ఉంటదంట. ఎగ్జాక్ట్లీ, నేను పీస్ఫుల్ గా ఉండాలి అనుకోవాలే గానీ ఇలాంటి ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో కూడా రాంగ్ థాట్స్ వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు జనరల్. ఎందుకంటే మనసు ఎలా ఉంటుందో పనులు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఓకే, 1 2 3 గో. స్వప్న మీకు 16 పాయింట్లు అండ్ జయంతి గారికి 18 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే, ఈ రౌండ్ లో ముందుగా మేము ఒక సాంగ్ వినిపిస్తున్నాం, వినండి. అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్ని
కురిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే నీ వలన తడిసా నీ వలన చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ చారు పవిటని కొడుకుగా చేశానోయ్ హరి ఊపిరితో చలి కాసానోయ్ హే ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే. వావ్ స్వప్న, బ్యూటీ బ్యూటీ, చాలా బాగా చేసావు స్వప్న. చాలా అందంగా, మధ్య మధ్యలో సిగ్గుపడుతూ, చాలా గ్రేస్ తో, ఆ ఎక్స్ప్రెషన్స్ తో, బా హీరో నిజంగా పక్కనే ఉన్నాడేమో అన్న ఫీలింగ్ కలిగేలాగా బాగా చేసావు. స్వప్నకు ఒకసారి గట్టిగా చప్పట్లేసుకోండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్రో చెప్పినప్పుడు కూడా హాయ్ నేను స్వప్న అనింది కదా, అసలు డాన్స్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. యా సారీ సుమా గారు, చెప్పండి. యాక్చువల్లీ నేను ఇక్కడ టెంప్ట్ అవుతున్నాను, నాకు నా ప్యాషన్ డాన్స్ నేర్చుకోవాలని. అందుకని ఐ కాంట్. నేను స్వప్నం చూసి మీరు tempt అయ్యారేమో అనుకున్నా. మేబీ ఆబ్వియో ఏంటిది అంటే స్వప్న డాన్స్ చూసి నేను ఇక్కడ టెంప్ట్ అవుతున్నాను. ఓకే ఓకే, క్వశ్చన్ అండి, మీరు విన్న ఈ సాంగ్ ఏ మూవీలోది? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఓకే, సో మీకు 6 పాయింట్లు అండి. సో డైలాగ్ వినండి జాగ్రత్తగా. ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు, అన్ని కనుక్కునే మూసుకొని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును, ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచోడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు, బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేశాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. నిజంగా ప్రపంచంలో నిజాయితీకి విలువ లేకుండా పోతుందండి. ఎంత చక్కగా అతను పాపం చెప్పింది నిజం చేయాలని ట్రై చేస్తే అతన్ని ఇలా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంతకీ ఆ దొంగ ఎవరు? బ్రహ్మానందం. మీకు 6 పాయింట్లు తీసుకోండి. ఇప్పుడు ఇంకో పాట. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా బాబడి పెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా మా ఊరంట ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కారం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం నా ఈడు కొత్తి మీర నా సొక్కు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా కేక నా సామి రంగా కేక దీని తస్సతియా కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు బుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే రత్తాలు వేడి వేడి లడ్డల్లే డబ్బుల కాటు గడ్డల్లే పాటమైన పట్టింపులే సోరు మీద గుర్రాలు నీ ఊపులే ఊరువాడ పందాలు నీ సంపులే పట్టుకుంటలా పడలేరు ఎవరు పోటీ ఓ గోలి సోడ తాగి నీతో కొల్లు మంటూ పెట్టిస్తా
స్టార్ట్ చేసిన రాధకి, మధ్యలో జాయిన్ అయిన స్వప్నకి, ఎండ్ చేసిన జెస్సీకి చప్పట్లు. ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకోండి. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా వైద్య పరిభాషలో WHO అంటే పూర్తిగా ఏమిటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసేసుకోండి. రాధా 2 ఫ్రమ్ స్వప్న. జయంతి గారు 2. ఢీ సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనీలియా. మళ్ళీ 6 తీసుకోండి. స్వప్న 1. రాధ దగ్గర నుంచి 1. జెస్సీ దగ్గర నుంచి 2. అనూహ్య రెడ్డి 2 more points. ఇంత కష్టతరమైన ఆపరేషన్స్ చేస్తారు, ఇక్కడ బల్బ్ పగలట్లేదు. యమదొంగ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రియమణి. కరెక్ట్ ఆన్సర్. మమతా మోహన్ దాస్ కూడా ఉన్నారు, తీసుకోండి 6 పాయింట్లు. అరుణ మేడం దగ్గర 3, స్వప్న 2, జయంతి మేడం దగ్గర 1. నంది తిమ్మన్నను ముక్కు తిమ్మన్న అని ఎందుకు అంటారు? ఆప్షన్. ముక్కును వర్ణిస్తూ పద్యం రాశాడు కాబట్టి. బి, ఆయన ముక్కు పెద్దగా ఉంటుంది కాబట్టి. ఆయన ముక్కు పెద్దగా ఉంటుంది కాబట్టి. ఎందుకు మీ ముక్కును లాగుతున్నారు? ఇదే కూడా పెద్దగా ఉంది కదా మేడం. కాదు, నంది తిమ్మన్నను ముక్కు తిమ్మన్న అని ఎందుకంటారంటే ఆయన ముక్కు మీద చక్కటి పద్యం రాశారు కాబట్టి. సో పాయింట్లు రాలే. ఇంకా మీరు ముక్కు లాగుతూ ఇటు వచ్చేయండి. జల్సా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకోండి. అరుణ 3, దెన్ రాధా 1, జయంతి మ్యామ్ 2. ఆస్కార్ అవార్డు పొందిన తొలి ఇండియన్ ఎవరు? ఆప్షన్. ఏ శ్యామ్ బెనగల్, బి భాను అథై. శ్యామ్ బెహన్. కాదు, భాను అథై. గాంధీ మూవీకి కాస్ట్యూమ్స్ కండి. శ్యామ్. మీ ప్రొఫెషనే. టోటలీ అండి, అది మ్యాటర్. ఓకే, చెయ్యి నేను కూడా వేయాలనుకుంటా. పామ్మో. మాయలోడు సినిమాలో హీరో ఎవరు? రాజేంద్ర ప్రసాద్. 6 పాయింట్లు తీసుకోండి. అరుణ మ్యామ్ 3, రాధా 3. మాయాబజార్ సినిమాలో సావిత్రి గారు చేసిన పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్. ఏ సునంద, బి శశిరేఖ. శశిరేఖ. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. అనూహ్య రెడ్డి మేడం 1, జయంతి మ్యామ్ 1, జెసినాన్ మ్యామ్ 1. అందెల రవ మీది పదములదా, అందెల రవ మీది పదములదా, అంబరమల్టిన హృదయముదా. నమో వెంకటేశ సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసేసుకోండి. 2 స్వప్న, 2 అరుణ, 1 రాధా, 1 అనూహ్య. మన దేశంలో డిసెంబర్ మాసంలో అత్యధిక సూర్యకాంతి పడే ప్రదేశం ఏది? ఆప్షన్స్. ఏ కన్యాకుమారి, బి జైపూర్. జైపూర్ కాదు, కన్యాకుమారి. కన్యాకుమారి మీదే ఎక్కువగా. ఓకే. ఆ వివేకానంద రాక్ ఉంటుంది కదా, మీరు వెళ్ళారా కన్యాకుమారికి? అక్కడ మార్క్ చేసి ఉంటుంది కదా సన్ రేస్ ఎలా పడుతుంది అనేదంతా కూడాను.
ఎప్పుడు సన్ రైజ్ కరెక్ట్ గా ఏ ప్లేస్ లో ఉంటుంది అనేది ఉంటుంది. దట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే రండి. శ్రీ ఆంజనేయం సినిమాలో హీరో ఎవరు? నితిన్. ఎస్, అర్జున్ కూడా ఉన్నారు, ఆయన ఆంజనేయ స్వామి వేషం వేశారు. తీసుకోండి 6. అరుణ మ్యామ్ 3, స్వప్న 2, రాధ 1. మన చర్మం మీద కొత్త కణాలు ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? ఆప్షన్ ప్లీజ్. ఏ 15 నుంచి 20 రోజులకు ఒకసారి, బి 2 నుంచి 3 నెలలకు ఒకసారి, 15 నుంచి 20 రోజులు. నేను జయంతి గారిని ఒకసారి, డాక్టర్ గారు చెప్పండి ఇది కరెక్టా? కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. 3 పాయింట్లు. మన చర్మం మీద కొత్త కణాలు 15 నుంచి 20 రోజులకు ఒకసారి వస్తుందంట. స్వప్న 1, రాధ 1, అనూహ్య 1. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. నేను ఎప్పుడు వినడమే గానీ ఎప్పుడు డాన్స్ చూడలేదు. మేడం డాటర్ చాలా అద్భుతమైనటువంటి భరతనాట్యం డాన్స్ పర్ఫార్మర్. ఇన్ఫాక్ట్ సిసిఆర్టీ స్కాలర్షిప్ కూడా వచ్చింది తనకి. సో మీరు తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా? కొంత ఇవాల్టి దానికి కొంచెం ఇచ్చినట్టుంది ట్రైనింగ్, కొంచెం బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం జగపతి బాబు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓకే, ఈ ఆనందకరమైన సమయంలో జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి కొంచెం మాకు చెప్పండి. బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా మంచి ఆహారం తీసుకోవాలి అండ్ ఎప్పుడు ప్లెజెంట్ గా ఉండాలి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎప్పుడు కూడా ఏంటంటే ప్లెజెంట్ గా ఉండాలంటే మధ్యాహ్నం 1 o'clock స్టార్ మీద చూడాలి, ఇంకా అంతకన్నా వేరే లేదు. ఆ తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే శారీరక ఆరోగ్యం ఒక్కటేని దాని మీద ఫోకస్ చేసి సన్నగా అవ్వాలి, ఎక్సర్సైజ్ అని బిజీ ఉంటారు. కరెక్ట్. బట్ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా దానికన్నా చాలా ఇంపార్టెంట్ మానసిక ఆనందం. కరెక్ట్ అండి. అందరూ అనుకుంటారు ప్రెగ్నెన్సీ అంటే మదర్ ఒక్కటే కేర్ తీసుకోవాలని, బట్ హస్బెండ్ కేర్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, భర్త కూడా చాలా బాధ్యతాయుతంగా చక్కగా బిడ్డని తల్లిని ఇద్దరిని బాగా చూసుకోవాలి. ఓకే, ఒక్కోసారి నిద్రపోవాలనిపిస్తుంది, పడుకున్నా పర్లేదు, కానీ ఏమంటారంటే
నువ్వు పడుకునే ఉంటే నీ బిడ్డ లేజీగా పుడతారు అంటారు. అవును. అలా ఉండదు. అది అపోహ కదా, నిజం అపోహ కాదు. మాత్రమే, అలా ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ జెస్సీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. ఆమని. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకోండి. నెక్స్ట్ చిత్రం. అజిత్. జెస్సీ నాయుడు గారు, మీకు వచ్చిన పాయింట్లు పోయాయండి, మైనస్ 6. నెక్స్ట్ చిత్రం. రమ్యకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మోహన్ బాబు. తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు మనం అరుణ గారి పాట ఒకటి విందాం. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట. రామ చక్కని సీతకి ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే. ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే. ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చొక్కకి ఇంకెవరో మొగుడంట. రామ చక్కని సీతకి. థ్యాంక్ యూ అరుణ గారు, దట్ వాస్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. మీనా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడలో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, గేమ్ ఈ రోజు మీరు దీంతోనే ఆడబోతున్నారు. డాక్టర్లు జనరల్ గా చిన్న సూది వాడతారు, యాంకర్లు పెద్ద సూది వాడతారు. ఎందుకంటే మేము పార్టిసిపెంట్స్ ని గట్టిగా పొడవాలి కాబట్టి. ఫస్ట్ మీరు అరటిపండు తింటారు, మెయిజ్ ఆడతారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఒక రెడ్ మార్క్ ఇచ్చాము, ఈ మార్క్ యువతలే పట్టుకోవాలి. ఓకే, అండ్ దీన్ని ఇక్కడి నుంచి పొడిచి బయటకు పంపించాలి. మళ్ళీ గ్లాసులన్నీ పెట్టుకోవాలి, మళ్ళీ పొడిచేయాలి. ఇది ఇంచుమించు స్నూక్కర్ ఆడినట్టు. ఓకేనా? అనూయ గారు, మీరు ఏమైనా డిజైనింగ్ టిప్స్ కానీ ఏమైనా చెప్తారా? ఎస్పెషలీ ఇది సమ్మర్ లో వచ్చేసి యాజ్ ఎ డిజైనర్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, లేడీస్ కి యాక్చువల్లీ మార్క్స్ వస్తూ ఉంటాయి. దెన్ ఇన్ ద సేమ్ వే ఏంటిదంటే ర్యాష్ వస్తూ ఉంటుంది. ర్యాష్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మాక్సిమం నో అది మాత్రం మీరు వద్దండి ప్లీజ్, అవాయిడ్ ఇట్. ఏంటిది అంటే మనకు కొన్ని లెనిన్ క్లాత్స్, దెన్ సాటిన్ క్లాత్స్ అనేది టోటలీ అవాయిడ్ చేయాలి. ఓకే, 1 2 3 గో.
అక్కడ 6 గ్లాసులు పడేశారు, 7, 8. సో టోటలీ 6, 8, 48. డిన్నర్ సెట్. 1, 2, 3 గో రాధ గారు గో. పాయింట్. అండ్ హాట్ బాక్స్ సెట్ వచ్చింది. రెడీ 1, 2, 3 గో. పాయింట్స్ అండి. అండ్ యూ విన్నర్ రోటీ మేకర్. 1, 2, 3 గో. And cool box, just like you. Thank you. 1, 2, 3 go.
120 points తో లీడ్ లో ఉన్నావు స్వప్న. హండీ సెట్ 1 2 3 గో. సంపాదించుకున్నారు అండ్ మీరు గెలుచుకుంటున్నారు రైస్ కుక్కర్. సో ఈ రోజు ఎపిసోడ్ కి వచ్చిన మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంత బిజీగా ఉండి కూడా డాక్టర్స్ మీరు అనూహ్య అందరూ వచ్చారు, ఇంత టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ. చాలా ఎడ్యుకేట్ చేశారు. ఇక ఇవాల్టి మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ ఈజ్ స్వప్న. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే, సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పకే, ఈ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేను నీవంటే, హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే, టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల, సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో, సైక్లోన్ వచ్చిందే పిల్ల. చుట్టుముట్టి రంగుల్లో ముంచినవురో, హెడ్ లైట్ వేసావు పిల్లోడా నా జుబ్బుల్లో, హెడ్ లైట్ వేసావు